రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని దళిత డాక్టర్పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్టు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని విదేశం ఐక్య వేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈరోజు గాజువాక ఎస్బిటి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. విదేశం ఐక్య వేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులపై దాడులు దౌర్జన్యాలకు ప్రతీకారంగా రాష్ట్రంలో దళితులందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలాగే ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం రోజే చెడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. పాల్గొన్నటువంటి నాయకులు మల్లా కుమార్ గారు ఇవాళ గత ప్రభుత్వం దళితుల మీద దమనకాండ చేసిందని ఊరు ఓడ తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న దళిత సంఘాలకి ఇవాళ చేదు అనుభవం ప్రారంభమైంది. ప్రభుత్వం వచ్చి 100 రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే 2 ఎమ్మెల్యేలు అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు. ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమాలకి రౌడీజానికి దిగారు. ఒకటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపాడు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఈయన ఫ్లెక్సీ తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ని అవమానించేటువంటి కార్యక్రమానికి ఉడిగట్టాడు. ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలకు వెళ్ళడానికి అడ్డుగా ఉంది కాబట్టి నేను తీసాను అన్నాడు. మంచిదే, దేవాలయాలకి మేము కూడా వ్యతిరేకం కాదు. దేవాలయాలకి వెళ్ళే వారికి దారి ఇవ్వాల్సిందే. హిందువులు దళితులు కూడా హిందువులే, దానికి మేము వ్యతిరేకం కాదు. అలాగే ఎవరైనా ఫ్లెక్సీ అడ్డు పెడితే ఒక ప్రజాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి?